అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. సో మీ మమ్మీ గురించి ఏం చెప్తావు? ఐశ్వర్య రాజేష్ చాలా కామెడీ, అసలు చాలా ఇదిగా ఉంటారు. ఫన్, అయ్యి బాబోయ్, చాలా గేమ్స్ ఎంత ఆడతారు అనుకుంటున్నారు. చాలా సరదాగా ఉంటారు చెప్పడానికి. ఓకే. చిన్నపిల్లలతో చిన్నపిల్లలు ఆడే గేమ్స్ అన్ని ఆడుతుంది ఆవిడ. నాను నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఏం చెప్తావు ఆమె గురించి? మీనాక్షి మేడం కూడా చాలా బాగా ఇదవుతారు. ఒక ఫ్రెండ్లీగా ఉంటారు చాలా. బాగా బాధ అనిపించిందా షూటింగ్ అయిపోయి ప్యాకప్ అయిపోయి ఇంకా కలము అయిపోయింది షూట్ అనగానే? బాగా ట్రావెల్ లైట్ గా అనిపించింది. బట్ సో ఆల్మోస్ట్ అన్ని ఏరియాలకు వెళ్ళిపోయావు నువ్వు కూడా, నాతో పాటు ట్రావెల్ చేసావు కదా. నువ్వు మమ్మీ వెళ్ళాలి కదా. నీకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటి? నాకు బాగా నచ్చిన ప్లేస్ అరకు. అరక్క? ఓకే. సో ఆ విలన్ చంపే సీన్ దగ్గర పప్పన్నయ్య వద్దమ్మా తినన్నయ్య, వద్దమ్మా తినన్నయ్య, ఓకే తినమ్మా వద్దమ్మా. మమ్మీ డైలాగ్స్ కూడా మొత్తం వచ్చేసాయా? ఒక ముద్ద తింటే సస్తావా పప్పన్నయ్య, పసక్ కేల్కతా దుకాన్ బంద్. ఓకే. ఫుల్ నవ్వుకున్నావా? మీ మమ్మీ చెప్పడమేమో కానీ నువ్వు చెప్తున్న వాడికి ఫుల్ ఉంది. నువ్వు చెప్పావు డైలాగ్స్ ఎట్లా? చెప్పారు, ఒకసారి చెప్పారు. నవ్వుకున్నారు మీరు నవ్వుకున్నట్టే. పప్పని ఒక ముద్ద తింటే చస్తావా అనేసరికి పసక్కైపోయాడు. అబ్బా. మళ్ళీ ఆడిపోయిన వాడు ఎట్టుకుంటున్నావు రాదమ్మా. ఏది? వాడి పెండు వాడే పెట్టుకుంటే నవ్వురాదా బావా. ఓకే. నిజంగా మమ్మీ గాని నువ్వు గాని ఇద్దరు బాగా టైమింగ్ బాగా అనిపించారు థియేటర్ లో, ఫుల్ నవ్వుకున్నాం. ఇంకా తాతని తిడతావు కదా ఒక డైలాగ్. తాత చెరులో పేత. మా నాన్న అనేసి మాట్లాడుతుంటే డోర్ పడిపోయిందంటే నీ కాకపోతే సెన్సార్ లో కట్ చేశారు, బట్ అది డైలాగ్. అవునా? ఓకే. ఇంకేం కట్ అయిపోయింది సెన్సార్ లో? ఇంకేం కట్ అవలా. మీకు ఏదో మీ పిల్లలతో డాన్స్ చేసిన డిస్కషన్ అంటారు, బోకు ఇది కట్ చేశారు. ఓకే. లేదంటే అవి ఉంటే చాలా ఒక రేంజ్ లో ఉంది. అంతేనా? సో నీకైతే అన్ని సింగిల్ టేకే? అవును. సూపర్.